కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. ప్రజలకి వేగవంతమైన పార్సల్ సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ కార్గో పనిచేస్తుంది. అయితే ఇలాంటి మన కరీంనగర్ ఆర్టీసీ కార్గోలో ఇప్పుడు వినియోగదారులకి చాలా ఇబ్బంది పడుతున్నాయనే విమర్శలు కనిపిస్తున్నాయి. సో గతంలో చూసుకుంటే ఆర్టీసీ కార్గో అనేది మీరు ఇప్పుడు విజువల్స్ లో చూసుకోవచ్చు, అటు సైడ్ ఉండేది, నార్మల్ గా లెఫ్ట్ సైడ్ ఆర్టీసీ కార్గో ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటే ఆ ప్లాట్ఫామ్స్ పక్కనే ఆర్టీసీ కార్గో చేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల కొంచెం ప్రయాణికులు ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ లో మన బస్సెస్ లో చాలా మటుకు పార్సల్స్ వస్తుంటాయి, అవన్నీ ఇక్కడ దించుకోవాలి, లోడింగ్ చేసుకోవాలంటే కూడా చాలా మంది ప్రయాణికులకు ఇబ్బంది అవుతా ఉంది. అదే కాకుండా గతంలో చూసుకుంటే బుకింగ్, డెలివరీ రెండు కూడా ఒకటే దగ్గర అందుబాటులో ఉండేది మనకి. సో అక్కడే బుకింగ్, అక్కడే డెలివరీ సౌకర్యం ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, బుకింగ్ ఒక చోట, డెలివరీ అటు సైడ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల కూడా వినియోగదారులు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పాత కార్గో ఉన్నప్పుడు నార్మల్ గా ఎవరైనా దూరం నుంచి వచ్చి పార్సల్స్ ఇచ్చే వాళ్ళు వెహికల్స్ సడన్ నేరుగా రావడానికి ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు అలా లేకుండడం వల్ల ఇటు ఆర్టీసీకి సంబంధించిన కానిస్టేబుల్ అక్కడనే వెహికల్స్ ను కొంతమంది అడ్డుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళు లోపలికి రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా మారుతుంది. సో మోసుకొని రావాల్సి వస్తూ ఉంది. కొంత వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఇలా చాలా మంది ఉంటారు పార్సల్స్ ఇవ్వడానికి. ప్రయాణికులకైతే చాలా ఇబ్బందిగా మారుతుంది. సో ఇప్పుడు మొత్తానికైతే ప్లాట్ఫామ్ పక్కనే కార్గో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, మరేంటి అడుగు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. లెట్స్ కమ్. సో చూస్తున్నారు కదా, ఇవి రెండు కూడా బుకింగ్ కౌంటర్స్. సో ఇక్కడ నుంచి ఏమైనా బుక్ చేసుకోవడానికి ఇక్కడ బుకింగ్ కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది డెలివరీ కౌంటర్, ఇక్కడ డెలివరీకి ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో మరి కార్గోకి సంబంధించి జిల్లా ఆర్టీసీ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రాజు గారు ఉన్నారు. మరి రాజు గారి మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఈ కార్గో చేంజ్ చేసిన తర్వాత చాలా విమర్శలు వినిపిస్తున్నాయి సార్. ఈ గతంలో రెండు ఒకే దగ్గర ఉండేది, ఈజీగా ఉండేది. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పక్కకు రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. కొంత బస్సెస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ సంచులను ఇవన్నీ పార్సల్స్ కూడా అక్కడే వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి సార్? మేడం, ఈరోజు ఏంటంటే మొన్న శనివారం రోజు దీంట్లోకి షిఫ్ట్ కావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ బస్సులు ఆగడం వల్ల రోడ్డు దాకా బస్సులు నిలిచిపోతున్నాయి కాబట్టి సంబంధిత పోలీస్ అధికారులు ఇక్కడ పార్కింగ్ కరెక్ట్ లేదనే దాని మీద చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేసి కొత్తగా నిర్మాణం చేయించడం జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా ఇప్పుడు మధ్యలో మిడిల్ గేట్ నుంచే ప్రయాణికులను, మిడిల్ గేట్ నుంచి వినియోగదారులను, కార్గోకు బుక్ చేసే వినియోగదారులను రావాల్సిందిగా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే అనుసారం కొంత అలవాటు అయ్యేసరికి 1-2 రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బుకింగ్ కానీ లేకుంటే లోడింగ్, అన్లోడింగ్ కానీ ప్లాట్ఫామ్ వైపు వచ్చే బస్సు కానీ తీసుకోవడం, ఇవ్వడం ఆ నుంచే జరుగుతుంది. డెలివరీ మాత్రం, బుకింగ్ మాత్రం ఇటు నుంచే జరుగుతుంది. కార్గోకు వచ్చే ప్రతి వినియోగదారునికి స్పెషల్గా ఈనంగానే ఇక్కడి వరకే వచ్చే విధంగా దారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడం. వీరు అటు ఆనంగా వస్తే బస్సులు వచ్చే రూట్ నుంచి వచ్చినట్టయితే ఆ వెహికల్కు చాలానే వేసే విధంగా కూడా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిండ్రు. దీనికి కార్గోకు సపరేట్గా ఈనంగా ఇటే బుక్ చేసుకొని వెళ్ళే అటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలు తక్కువైతే. రెండవది ఏంటంటే వర్షానికి కూడా నానయ్యి తర్వాత పార్సల్ సేఫ్టీగా మంచే విధంగానే అవుతుంది. కొంత వర్క్ నడుస్తుంది, కొద్దిగా గోదాం సరిపోతలేదు కాబట్టి ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే సేవలు అందిస్తామని చెప్తాను. కరీంనగర్ ఇన్ఛార్జ్ రాజు. అంటే ఇప్పుడు అక్కడ ఉంది కదా సార్, అక్కడ ఏమైనా సపరేట్ బ్యారక్ ఏర్పాటు చేస్తున్నారు? అది మేడం, ర్యాంప్ కట్టించి అటు రేకులు వేస్తాం జరుగుతుంది. ఎందుకంటే రీలోడ్ వస్తాయి. రీలోడ్ అంటే అక్కడ నుండి వచ్చి గోదావరి కని, మంత్ని, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళే అటువంటి రీలోడ్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి వచ్చి వేరే జిల్లాలకు పంపేటువంటి పార్సల్స్ ఏవైతున్నాయో దానికి ర్యాంప్ ఏర్పాటు చేస్తాం. రెండవ దానికి నానకుంట రేకులు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసే వరకు కొంచెం ఇబ్బంది. కొద్దిగా ఇవాళ రేపట్ల ఆ వర్క్ కూడా పూర్తి అవుతుంది మేడం. సో చూస్తున్నారు కదా రాజు గారు చెప్పింది. సో అక్కడ కొంత ఒక బ్యారక్ లాగా ఏర్పాటు చేస్తున్నారు, ఒక ర్యాంప్ లాగా. సో ఆ ఏర్పాటు చేసేంత వరకు 2-3 డేస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ప్రయాణికులకు అలవాటు కావాలనే ఉద్దేశంతోనే సపరేట్ గా ఉండాలి, కార్గో సేవలు మిడిల్ గేట్ నుంచే రావాలనే ఉద్దేశంతోనే పోలీసుల సూచనల మేరకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం అలవాటు అయితే అన్ని కూడా ఈజీగా ఉంటాయి. సపరేట్ గా ఏర్పాటు చేస్తున్నాం అన్ని కూడా అంటూ కూడా చెప్తున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ బస్ స్టాండ్.